మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. యజ్ఞేశ్వర్ శర్మ అనే విద్యార్థి మంచిర్యాల నుంచి ప్రశ్న అడుగుతున్నారు. గాయత్రి మంత్ర జపం ఖాళీ సమయాలలో మానసికంగా చేయవచ్చా? గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్సువః అని చేర్చవచ్చా లేదా? శృంగేరి జగద్గురువులు ఒక పీడిఎఫ్ అతను అటాచ్ చేశారు ఈమెయిల్తో పాటు. శృంగేరి జగద్గురువులు అది జోడించకపోయినా పర్వాలేదని చెప్పారట. ఈ సందేహం నివృత్తి చేయమని దీనికి చాలా తేలిగ్గా సమాధానం చెప్పొచ్చు. శృంగేరి జగద్గురువులు చెప్పిన తర్వాత ఇంకా జగత్తులో ఏ గురువుని ఏమి అడగద్దు. ఆయన ఏం చెప్తే వచ్చేది. నాకు శిలాశాసనం ఆయనమాట. అందుకని శృంగేరి జగద్గురువులు చెప్పిన తర్వాత అందులో ఈ గాయత్రి మంత్రాలు లాంటి విషయాల్లో ఇంకా ఎవరిని ఏమీ అడగద్దు. ఎప్పుడు సందేహాలు వచ్చేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారంటే, అంత పెద్ద గురువు చెప్పిన తర్వాత ఇంకొకరిని అడగడం ఏమిటి అసలు, ఆయన ముందు నేను ఎవరిని, ఇది దీనివల్ల చికాకు పడతారు. ఇంకొకటి, సరే శృంగేరి జగద్గురువులు కాకపోతే ఇంకో ప్రవచనకర్త ఏదైనా చెప్పు ఉండొచ్చు, మనం చెప్పిన దానికి తేడా రావచ్చు. అప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా, ఈ ప్రేక్షకులు నేర్చుకో, వాళ్ళు ఎదగాలి. ఎవరి కాళ్ళ మీద పడిపోవడం కాదు. ఎంతసేపు నీ బుద్ధితో నువ్వు ఆలోచించి నీకు అర్థమవుతుంది. ఇద్దరు పెద్ద మనుషులు చెప్పిందంటూ తేడా ఉన్నప్పుడు ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నారు. నీ బుద్ధి చాలా ఆలోచించు. వాస్తవంగా ప్రాక్టికల్గా అంటారు చూడు, వాస్తవంగా ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఏది చేయడం మంచిది, ఆ రెండిట్లో ఆలోచించి వెంటనే తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే పెత్తనాటకాలు పెట్టేస్తారు. అందుకని దీని ఇంకా నేను ఏమీ మాట్లాడదలుచుకోవాలి. శృంగేరి జగద్గురువులు చెప్పిందే నాకు శరణ్యం. పైగా మానసికంగా అన్నారు, మానసికంగా చేసేటప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చేసినా ఏ దోషము లేదు, అది తెలిసిన శాస్త్రం. బయటికి ఉచ్చరించి చేస్తేనే కొన్ని నిబంధనలు పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడు శరీరాన్ని అవయవాలను ఉపయోగిస్తున్నాం, అవి మనకి శుభ్రంగా ఉండాలి. తుంపర్లు వస్తాయి, అవి ఇబ్బంది పెడతాయి, రకరకాలు ఉంటాయి. మంత్రాల్లో బీజాక్షరాలు ఉంటాయి, వాటికి తుంపర్లు చేరడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆచమనం చేస్తాం మనం గొంతు శుభ్రంగా ఉండడానికి. లేకపోతే ఇప్పుడు మంత్రం చదువుతుంటే తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది. ఏదో హాని జరుగుతుందని కాదు, చేయవలసింది సరిగ్గా చేయలేం కదా. ఒక పాట పాడేవాడు కూడా రికార్డింగ్ అవుతుంటే తుమ్ము వస్తే అలాగే దానికే ఉన్నప్పుడు మంత్రానికి ఉండదు. ఇవి ఉంటాయి. మానసికంగా చేసేటప్పుడు నీకు తుమ్ము దగ్గు వీటి సమస్య ఏమి లేదు. మనస్సు నిత్య పవిత్రం నిత్యాపవిత్రం రెండు ఉన్నాయి మనస్సు. అది ఎప్పుడూ పవిత్రమే, ఎప్పుడూ అపవిత్రమే. నువ్వేం చెప్పలేవు దాని గురించి. అందుకని మనస్సులో చేస్తే ఆ మంత్రం జపిస్తున్నాం సేపు అది పవిత్రమే. మంత్ర జపం మానేసి మరేదో డబ్బుల గురించి ఆలోచిస్తున్నామంటే అపవిత్రమే. చెప్పేది ఉంది. అందుకని మానసికంగా మంత్ర జపం చేసేటప్పుడు ఏ షరతులు వర్తించవు, హాయిగా మనసులో చేసుకోవచ్చు. మిగిలిన దానికి అది చేర్చాలా ఇది వద్దా అనేది శృంగేరి జగద్గురువులు చెప్పిందే సమాధానం. అయితే ఇతని ప్రశ్నలో సంధ్యా సమయాలలోనే కాక ఖాళీ సమయాల్లో కూడా చేయొచ్చా అని మనసులో చేసుకోవచ్చు. ఖాళీ సమయాల్లో ఎన్నిసార్లైనా 1,00,000 సార్లు చేసుకోవచ్చు, కుదిరితే 3 సార్లు చేయొచ్చు. ఖాళీ సమయాల్లో కూడా చేయడం చాలా మంచిది. సంధ్యా సమయాల్లో అర్ఘ్యప్రదానంతో సహా చేస్తారు. లేనప్పుడు ఒట్టి జపం చేసుకోవచ్చు. జీవితం అంతా గాయత్రి దీక్ష ఉన్న వాళ్ళని చూశాను నేను, వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు మనసు. మానసిక సంధ్య చేసుకోవచ్చని మనకి చాలా గ్రంథాలలో కూడా సూచిస్తూ ఉన్నారు. మనం మామూలుగా త్రికాల సంధ్యావందనం చేసేటప్పుడు ఏ ప్రక్రియనైతే మనం చేస్తూ ఉంటామో దాన్ని మనస్సులో ఊహించుకుని మనం ఎలా చేస్తామో అదే వరుస క్రమంలో మనసులో ఊహించుకుంటూ ప్రయాణాల్లో ముఖ్యంగా అలా చేసుకోవచ్చు. దానికి నాన్నగారు కూడా చక్కని సూచన చేశారు. వీలైనంత మంది అనుసరించే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.